హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం 13th జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈనాడు పేపర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ న్యూస్, మా జీన్స్ బాగున్నాయా, వివాహానికి ముందు సంతానానికి ముందు జన్యు పరీక్షలు. దేశంలో ఏటా 2.5 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటుంది. దాదాపు 7,000 రకాల జన్యు వ్యాధులు ఉన్నాయి. జెనెటిక్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట ఇవన్నీ. వీటిలో ఎక్కువ మందిలో కనిపించేవి 43 రకాలు మాత్రమే ఉన్నాయంట. సరే, రైట్. 15 నాటికి జాబితాలు సిద్ధం చేయండి. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం ఆదేశం. నాకు తెలిసి ఇది మాత్రం టీడీపీ గవర్నమెంట్కి ఒక రికార్డ్ అండి. ఇప్పటికీ 100 డేస్కే అందరూ చేస్తుంటే వీళ్ళు 1 ఇయర్ అయినా సరే నామినేటెడ్ పోస్టులని ఇంకా భర్తీ చేయలేదు. కోర్స్ ఏం తక్కువ తినలేదు కదా, మన నోటిఫికేషన్ కూడా ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు. అది ఇస్తారో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా పెడతారో ఏందో. వివేక హత్య కేసుపై అంతులేని తాత్సారం. 2 ఏళ్లుగా ఈ కేసు ఊసే ఎత్తని అధికారులు. ఏమో దీని మీద గవర్నమెంట్ కూడా చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే అసలు బీజేపీ అసలు ఈ ఎన్డీఏ కూటమితో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కొన్ని కండిషన్స్, అలాగే వైసీపీ జోలికి వెళ్ళకూడదు, అలా అంటేనే ఈ అలియన్స్ అనేది కొనసాగుతుందని చాలా చాలా చెప్తున్నారు. మొత్తానికి ఇదైతే పొలిటికల్ న్యూస్ కదా, బట్ మనకు ఇక్కడ హెడ్లైన్లో ఇచ్చారు కాబట్టి ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేశాను అంతే. మద్యం ముడుపులతో దుబాయ్ కంపెనీలు, హవాలా ఏజెంట్ల ద్వారా 100 కోట్ల తరలింపు. ఓకే, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి దందా. లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎవ్రీడే అప్డేట్ ఉంటుంది దాని గురించి. ఇంధన స్విచ్ల వైఫల్యంతోనే ఘోరం. ఆ స్విచ్లు ఎందుకు ఆపావన్న ఒక పైలట్, తాను ఆపలేదన్నా మరొకరు, మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయ్యేలోగా ఘోరం. సో ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందనమాట. నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదు. ఎవరు చెప్తున్నారు? దేశంలో పీజీ పరిశోధనల నాణ్యత పెంపొందించాలి. న్యాయవాద వృత్తిలో కఠిన సవాళ్లు. నల్సార్ స్నాతకోత్సవంలో సిజేఐ చెప్పారన్నమాట. గోకర్ణ గుహలో రష్యా మహిళ రహస్య జీవనం గుర్తించి అక్కడ అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు. వామ్మో, వాళ్ళ పిల్లలతో సహా ఉంటుందంట ఆవిడ. నెక్స్ట్, సెల్ఫీ దిగుదామంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య. కర్ణాటక దగ్గర ఒక వీడియో నిన్నంతా చాలా వైరల్ అయింది కదా, దానికి సంబంధించి. ఈ 498 కేసు ఏమో మంచి కోసం తెద్దామని ఏదో గవర్నమెంట్ తెస్తే, ఇలాంటివి చూసినప్పుడు అదొకటి మిస్యూజ్, ఇదొక మిస్యూజ్, ఏంటో లాస్ట్కి ఏం జరిగిపోతుందో ఇది. 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్, సో మనం నోట్ చేసుకోవాలి. ఏంటి? స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి. ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్ అవార్డుకు విశాఖ. రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ కేటగిరీలో రాజమహేంద్రవరం ఎంపిక. ఓకే, పార్టీ శిక్షణ తరగతులంట. ఏంది వైసీపీ చూపించి కామెడీ చేస్తున్నారు. అంటే నిన్న పేరి నాని గారిది ఒక వీడియో వైరల్ వచ్చింది కదా, దానికి సంబంధించి. సరే, పరిశ్రమ పెట్టరు, పైసలు కట్టరు. వైకాపా హయాంలో బొత్స కుటుంబానికి జగన్ భారీ జరిమానా అంటున్నాను చూడండి, నజరానా ఇచ్చారంట. మరి ఇన్ని ఊరికి అలిగేషన్స్ ఏనండి, మరి ఏమన్నా మీరు వర్క్ యాక్షన్ చూపించండి. మరి దాని మీద మీరేమన్నా యాక్షన్ తీసుకుంటేనే కదా ప్రజలకి మీ మీద నమ్మకం ఉండేది. ఊరికి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందంటే ఎవరు నమ్ముతారండి. నెక్స్ట్, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహంలో గోదావరి జలాలు కలవడంతో రంగుమారిన కృష్ణమ్మ. ఓకే, నెక్స్ట్ లీవ్. అష్టమ వ్యసనం, ఇదొకటి. మానవీయతను మించిన చదివేది. ఒకసారి ఈ ఆర్టికల్ మాత్రం తెలుగులో రాసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్టికల్ చదవండి. మీకు ఆ టర్మినాలజీ అనేది కూడా యూజ్ అవుతుంది. అందుకని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క మాజీ వీసీ రాశారు ఇది కాదా రైతులకు అవమానం. నిన్న జగన్ గారు వెళ్ళారు కదా బంగారుపాలెం, చిత్తూరు జిల్లా దగ్గర, దానికి సంబంధించి. ఓకే, రోజు ఏమి స్టాటిక్ డేటాది ఒకటి ఇస్తారు కదా రోజు, ఇచ్చినట్లేరు. సరే, మద్యం ముడుపులతో దుబాయ్లో కంపెనీలు. సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గైర్హాజరు, 10 రోజుల్లో వస్తారని సమాచారం. మంచిది. మా దారి జాతీయ రహదారి. ఓకే, 40,000 కోట్లతో ఎన్హెచ్ల అభివృద్ధికి ప్రణాళిక. ఉన్నవి విస్తరణ, కొత్తగా గ్రీన్ హిల్ హైవేల నిర్మాణంపై దృష్టి.
వేగంగా డిపిఆర్ల పూర్తికి కసరత్తు. ఎక్కడెక్కడ ఇవి చూడండి ఒకసారి. మూలాపేట విశాఖ గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ 2 క్యాపిటల్స్, అమరావతి అండి, బట్ విజయవాడ అని చెప్తున్నాను. విజయవాడ మచిలీపట్నం హైవే విస్తరణ అంటే వైడనింగ్ యాక్టివిటీస్, నిజాంపట్నం నారాకోడూరు హైవే, కుప్ప నుంచి బెంగళూరు అటు వెస్ట్ సైడ్కి వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణ. ఓకే. ఇంకా ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట. మన ఎండోమెంట్ మినిస్టర్ మంత్రి ఆనం గారికి చాలా దైవభక్తి ఎక్కువ అండి. నాకు తెలిసి ఆయనకి ఈ శాఖ ఇవ్వడం చాలా కరెక్ట్ అని నా ఉద్దేశం, పర్సనల్ ఒపీనియన్. 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన. 14 వెళ్తారన్నారు కదా, మరి 15కి పోస్ట్పోన్ అయిందేమో. అమిత్ షా, నిర్మలా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. మాజీ ప్రధాని పివి స్మరణ. చూద్దాం ఇది వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారో దాని గురించి అప్పుడు ఒకేసారి చదువు. జనసేన కాళహస్త్రి ఇన్ఛార్జ్ అరెస్ట్. వివేక హత్య అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ పాఠశాల మంత్రి లోకేష్ పర్యవేక్షణలో శరవేగంగా పనులు. ఓకే. ఏంటి నిడమరులో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ పాఠశాల లీప్ అంటే. నెక్స్ట్ మా జీన్స్ నైపుణ్యానికి విదేశీ ఇంధన స్విచ్ల వైఫల్యంతో ఘోరం, అప్పుడే తుది నిర్ధారణకు రాలేం మరి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. గోకర్ణ గుహలో రష్యా మహిళ, గోకర్ణం ఉంది కదా కర్ణాటక, దాని గురించి చెప్తున్నారు. 2 రోజుల్లో నీ తమ్ముని సంగతి తెలుస్తా. వివేక హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి అన్నకు ఫోన్. బొబ్బిలి వీణకు కేంద్రం గుర్తింపు. చూద్దాం, ఇవి మనకు కావాల్సింది. యాజ్ ఏ బ్యూరోక్రాట్గా మనం మన స్టేట్ గురించి రాయాలి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణను ఎంపిక చేయనున్నట్టు శనివారం వెల్లడించింది. సూక్ష్మ రూపంలో తయారు చేస్తున్న వీటిని ప్రముఖులకు జ్ఞాపికలుగా ఇస్తుంటారు. ఈ వీణలను పనస చెట్టు, చూడండి, పనస చెట్టు కలపతో తయారు చేస్తున్నారు. వట్టే అసలు మన వాళ్ళ తాటండి బాబు, పనస చెట్టుతో చేస్తున్నారంట. గోదావరి పోటెత్తింది, కృష్ణకు రంగేసిందంట. బాగా రాశారు కదా కామిక్గా. 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. ఈ ఒక 1 or 2 monthsలో కానీ ఎగ్జామ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. అడగకుండా ఉండే సమస్య లేదు. మరి మీరు నోట్ చేసుకోవాలి. ఇది ఏం చెప్తున్నారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులో రాష్ట్రానికి చెందిన 5 నగరపాలిక సంస్థలు మెరిశాయి. ఈ ఏడాది నుంచి జనాభా ప్రాతిపదికన కొత్తగా అమలు చేస్తున్న సూపర్ స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలో 3 నగరాలు, జాతీయ మినిస్టీరియల్, రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ అవార్డులకు మరో 2 నగరాలు ఎంపికయ్యాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డుల్లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన కేటగిరీలో విజయవాడ, 3 లక్షల కేటగిరీలో గుంటూరు, అలాగే 50,000 నుంచి 1,00,000 లోపు తిరుపతి నగరపాలిక సంస్థలు ఈ అవార్డుకి ఎంపికయ్యాయి. ప్రత్యేక కేటగిరీలో మినిస్టీరియల్ అవార్డుకు గ్రేటర్ విశాఖ జీవీఎంసీ, రాష్ట్ర స్థాయి మినిస్ట్రియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఇవి ఎంపికయ్యాయి. ఫస్ట్ రాజమండ్రి ఉండేది కదా, 14-19లో మన చంద్రబాబు నాయుడు గారు అనమాట. అప్పుడు లేదు, మన కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి రాజమండ్రి పేరు తీసేసి రాజమహేంద్రవరం పెట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేస్తారు. ఓకే. దీనికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరండి? నారాయణ. రైట్. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసేద్దాం. నెక్స్ట్ ఇది తిరువూరు డిస్ట్రిక్ట్ ఎడిషన్. ఇది నోని ఫిట్. నెక్స్ట్ ఏమంటున్నారు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి. ఎవరు చెప్తున్నారు? ఇది మోడీ గారు చెప్తున్నారు. బ్రిక్స్ కోసం వెళ్ళేసి 1 week మొత్తం విదేశీ పర్యటన చేశారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ మీద వచ్చిన బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి అంటే, ఏ ప్రతిపక్షం ఈవెన్ సిపిఐ అయినా కాంగ్రెస్ అయినా చేసేది, ఎంప్లాయ్మెంట్ పడిపోయిందండి, ఆర్థిక వృద్ధి అనేది మీ గవర్నమెంట్ కాలంలో చాలా చాలా లోకి పడిపోయింది అంటున్నారు. సో అందుకని మోడీ గారు ఇలా చెప్తున్నారు అనమాట. గత 11 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. శనివారం నిర్వహించిన రోజ్గార్ మేళాలో అధికారులు 51 నియామ పత్రాలు అందజేశారు. సరే, సంక్షేమ పథకాల ద్వారా మా ప్రభుత్వం పేదలకు 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించింది. ఎంత హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఉంది కదా, దానికి సంబంధించి 4 కోట్లు, 10 కోట్లకు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లు అందించింది. మన ఉజ్వల స్కీమ్ ఏంటి ఇదే. రూఫ్ టాప్ సోలార్
మనకు పిఎం సూర్య గారు బిజిలీ యోజన ఉంది కదా, సోలార్ వంటి కార్యక్రమాలతో లక్షల మందికి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఎంతమంది అంటున్నారు చూసారా? 25 కోట్లు. బట్ వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది? 17 కోట్ల మందిని చెప్పింది. భారతదేశానికి తయారీ రంగం అతిపెద్ద బలం. కానీ మనది ఏంటి? డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దేని మీద ఉన్నారు? 2/3 పాపులేషన్ ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ 5 రెట్ల పెరిగింది. ఎందుకు? ఆత్మనిర్భర్ భారత్. సరే, మొబైల్ తయారీ యూనిట్లు దాదాపు 300కు చేరుకున్నాయి అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగ ఉత్పత్తులపై అనేక మంది గర్వంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల తన 5 దేశాల పర్యటన గురించి మోదీ ప్రస్తావిస్తూ భారతదేశ ప్రజాస్వామ్య బలాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. ఇది ఒక క్రిస్ప్గా చెప్పాలంటే మన మోడీ గారి స్పీచ్ అనమాట. సరే, సెకనుకు ముంచుకొచ్చిన ప్రమాదం. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలు ఎప్పుడేం జరిగింది? ఇది కంప్లీట్ రిపోర్ట్ అనేది ఆల్రెడీ మన సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీకి వెళ్ళిందండి. బట్ దాన్ని ఏమాత్రం డిస్క్లోజ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఒకటి, ఏ రిపోర్ట్ అయినా లేదు కంప్లీట్గా ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అన్నారనుకోండి, మిగతా జనాలందరూ అసలు ఫ్లైట్ సైడ్, ఏవియేషన్ సెక్టర్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారా? అసలే ఏవియేషన్ సెక్టర్ కంపేర్ టు మన ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్స్ లైక్ రైల్వేస్ కానీ రోడ్వేస్ వీటిలో చూస్తే కాస్ట్లీ అని చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ అసలు దాన్ని ప్రిఫర్ చేయరు. అలాంటి టైంలో ఈ ఉన్న కొంతమంది పీపుల్ కూడా ఇది సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు అని చెప్తే ఒప్పుకుంటారా చెప్పండి? ఎవరైనా వెళ్తారా? ఏవియేషన్ సెక్టర్ మొత్తం పడిపోదా? అందుకని మేబీ చూద్దాం ఏమని చెప్తుందో గవర్నమెంట్. దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటుందో చూడాలి. సరే, కోల్కతాలో మరో అత్యాచార ఘటన. అసలు లా అండ్ ఆర్డర్ లేదేమో, ఊరికే పాలిటిక్స్లో చెప్తా ఉన్నారు కదా అది ఇదని. మరి ఏంటి ఇదంతా? ప్రతిరోజు కోల్కతా నుంచి ఒక ఇలాంటి ఇష్యూ న్యూస్లో రికార్డ్ అవుతుంది. అంటే ఒకటి కోల్కతానే కాదు, ప్రతి స్టేట్లో ఉంటుంది. కానీ మెయిన్ ఎడిషన్లోకి వచ్చేంత జరుగుతున్నాయంటే మరి లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతున్నట్టు. లా అండ్ ఆర్డర్ ఎవరి సబ్జెక్ట్ అండి? స్టేట్ సబ్జెక్ట్. మీకు గుర్తుంటే యూపీఎస్సీ ఎంసీక్యూలో కూడా ఫిల్మ్స్లో కూడా అడుగున్నారు కదా, ప్రిజన్ రిఫార్మ్స్కి సంబంధించి ఎందుకు, ఎవరి స్టేట్, ఇది స్టేట్ లిస్టా లేకపోతే సెంట్రల్ లిస్టా అని. ప్రిజనర్స్ సంబంధించి ఎగ్జామ్ ఎవరు పెడతారు? స్టేటే పెడుతుంది. సో అది స్టేట్ లిస్ట్ అనమాట. అందుకే శాంతి భద్రత ఎప్పుడు మన రాష్ట్రమే చూసుకుంటుంటుంది. మన స్టేట్లో అందుకే కదా హోమ్ మినిస్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాక్ బెంచర్స్. ఇది ఇక్కడ నిన్నటి మాట. కేరళ పాఠశాలలో సినిమాయ. నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా పీటీఎం గురించి. ఏమని పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 టైంలో బ్యాక్ బెంచర్స్ ఇది అని. దానికి సంబంధించి కేరళలో కూడా ఒక వెబ్ సిరీస్ సంథింగ్ మూవీనే వచ్చిందంట, దాని గురించి ప్లే చేశారు. సరే, నెక్స్ట్, మెక్సికో EU దేశాలపై 30% సుంకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఇంకా రోజు నిద్ర లేస్తే 30 సుంకం అనన్నా చెప్తారు. చూడండి ట్రంప్, మీరు కాబట్టి గమనించండి. ఒకటి, డ్యూటీస్ ఇంపోజ్ చేస్తున్నా అని చెప్తారు. లేదనుకోండి నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అని చెప్తారు. లేదనుకోండి ఇంకా ఖాళీగా ఉంటే ఎందుకు కాముకుంటాం, ఉండం కదా, అటు ఇజ్రాయిల్ అన్నా పిలుస్తాడు, లేకపోతే ఇటు ఉక్రెయిన్ అన్నా పిలుస్తాడు, మీరు కొట్టుకోండి. ఎక్కడ ఏం గొడవలు జరుగుతుంటే ఆ గొడవలు అన్నింటిలో పోయి అమెరికా దూరుతుంటుంది. అవి ఏమీ కాదంటే వాళ్ళ మీదే ఈ బ్యూటిఫుల్ బిల్ అని ఉంది కదా, నాకు తెలిసి ఆయన గవర్నమెంట్లో వచ్చిన నుంచి ఇవే మేజర్గా వినిపించిన మాటలు. గవర్నెన్స్ మీద లేకుండా 24 గంటలు ఇవేం పనులండి? అస్సాంలో పోలీస్ కేసు, ఎరగని గ్రామం. ఏంటి ఇదేనంట. మునీర్ అధ్యక్ష పదవి వదంతి మాత్రమే. ఓకే, షహబాజ్ షరీఫ్ వ్యాఖ్య. మునీర్ ఎవరు? మామూలుగా ప్రైమ్ మినిస్టరా? కాదు, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్. మీకు గుర్తుంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ మయన్మార్ కానీ కూడా మిలిటరీ కంట్రోల్లో ఉంటాయి, సివిలియన్ కంట్రోల్ కాదు. బట్ ఇండియా మాత్రం 75 సంవత్సరాలు అవుతున్న మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ సివిలియన్ గవర్నమెంటే ఉంటుంది. మనం ఎప్పుడు మీరు చూసారా ఏదైనా ప్రెస్ రిపోర్ట్ కానీ లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి వార్ టైంలో అన్నప్పుడు మన ఆర్మీ వాళ్ళు వచ్చి మీడియాని బ్రీఫ్ చేయడం చూసారా? లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మన మినిస్టర్స్ వచ్చి ప్రెస్ని బ్రీఫ్ చేయడం చూసారా? ఎప్పటికీ ఇండియాలో ప్రజాస్వామ్యం కాబట్టి సివిలియన్స్ రూలే ఉంటుంది, ఎప్పటికీ మిలిటరీ రూల్ ఉండదు. సరే, ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది పాలస్తీనా మృతి. గత 3 days నుంచి ఇజ్రాయెలే పాలస్తీనా మీద దాడి చేస్తున్నట్టు చూస్తున్నాం కదా మనం న్యూస్. ఏంటో ఇది చాలా ఖరీదైంది. ఉక్రెయిన్పై రష్యా దాడి. రష్యా కూడా 4 days నుంచి కంటిన్యూస్గా దీన్ని చేస్తుంది. అమర్నాథ్ యాత్రికుడు అదృశ్యం, గగన్యాన్.
సర్వీస్ మోడల్ చోదక వ్యవస్థ సిద్ధం. మరి గగన్యాన్ని ఎప్పటికి ఇస్తారు? యాక్చువల్గా అప్పుడు 2022 అన్నారు, 2024 వచ్చింది. చూద్దాం. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ దొందే. ఎవరు? కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా. ఒక్కసారి చూద్దామండి, మనకి పాలిటిక్స్ కూడా ఇంపార్టెంట్ కదా. కేరళలో సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములు రెండు అవినీతిని పెంచి పోషించాయని, బుజ్జగింపు రాజకీయాలు పాల్పడుతూ కేరళని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా వంటి జాతి వ్యతిరేక శక్తులకు నిలువుగా మార్చాయని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మీరు ఇది దేంతో కంపేర్ చేస్తారంటే తెలంగాణ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ. ఇక్కడ ముందు ఎవరున్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ బీజేపీ థర్డ్ ప్లేయర్గా ఉంది. సో ఆ కంటెక్స్లో అలా చూడండి, మీకు కొంచెం గుర్తుంటుంది ఇది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే కేరళ ప్రగతికి బాటలు వేయగలదని చెప్పారు. ఓకే, ఇంకా ఏమంటున్నారో చూద్దాం. దక్షిణాదిని బలోపేతం చేయకుండా వికసిత భారతాన్ని సాధించడం సాధ్యం కాదని, దానిలో కేరళం అభివృద్ధి ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రిని కలిగి ఉండటానికి కాకుండా వికసిత కేరళానికి కేంద్రంగా భాజపా రాష్ట్ర కార్యాలయం ఉండేలా చూడటం ముఖ్యమని చెప్పారు. కేంద్రం 2022లోని పిఎఫ్ఐని దాని అనుబంధ సంస్థల్ని నిషేధించిన. మీకు గుర్తుంటే అప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ ఈ చట్టం కింద ఫారెన్ రెగ్యులేటరీ నుంచి ఎక్కువ ఫండ్స్ తీసుకుంటుంది అన్నట్టుగా ఈ పిఎఫ్ఐని అప్పుడు బ్యాన్ చేశారు. ఆ టైంలో కర్ణాటకలో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, రైట్? ఆ ఇష్యూకి సంబంధించిన ఆ సినారియోలో గుర్తుంది. హిజాబు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అట్ ది సేమ్ టైం అప్పుడే మోడీ గారు ఇక్కడ మన సమతా స్టాట్యూని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు. ఇవన్నీ ఒకే టైంలో అనమాట. ఓకే, ఆ టైంలో కేరళ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కదా, స్టేట్ గవర్నమెంట్ ఏం నిద్రపోతుందా అని అడుగుతున్నారు. సిపిఎంకు దాని కార్యకర్తల అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, తమిళనాడులో కూడా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే నార్త్ మొత్తం ఫ్లడ్ అయిపోయింది బీజేపీ. సో ఇంకా రానున్న టైంలో పీక్ పాయింట్కి వచ్చిన తర్వాత తగ్గుతాయే తప్ప పెరగలేవు కదా. సో ఈ తగ్గిన ఓట్స్ అన్నిటినీ మన సౌత్ ఇండియాస్ నుంచే వాళ్ళు ఎంపీ సీట్లను తెచ్చుకోవాలని చెప్పి బీజేపీ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనమాట. సరే, మోదీ హయాంలో విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణం. ఖర్గే. నిజమేనండి, ఇది నేను కూడా విన్నాను. ఎవరు మొన్న ఆకుమూరు మురళి గారు అని చెప్పి తులసి చంద్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. దాంట్లో కూడా చెప్పారు, విద్యా వ్యవస్థ మీద ఎవరు రివ్యూ చేయరంటే ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత మోడీ గారు. అసలు పట్టించుకోరంటే. మరి ఆయన చెప్పింది ఏ కంటెక్స్లో చెప్పారో కానీ నాకైతే కొంచెం సమ్ హ్యావ్ సెన్స్ అనిపించింది. ఓకే, చూద్దాం. మోదీ ప్రభుత్వ హయాంలో భారత విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని ఖర్గే ఆరోపించారు. పరీక్షా పే చర్చ, ఎగ్జామ్ వారియన్స్ లాంటి ప్రచార కార్యక్రమాలతో అసలు వాస్తవాన్ని ప్రధాని దాస్తున్నారని విమర్శించారు. తాజాగా వెలువడిన ప్రభుత్వ సర్వేలోని అంశాలతో ఓ వీడియోని ఎక్స్లో ఖర్గే పోస్ట్ చేశారు. విద్యార్థుల ప్రదర్శన కోవిడ్కి ముందు కంటే దారుణంగా ఉందనే విషయం సర్వేలో తేటతెల్లమైందని ఖర్గే పేర్కొన్నారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో కేవలం 55% మంది మాత్రమే 99 వరకు అంకెలను క్రమపద్ధతిలో చెప్పగలుగుతున్నారని, రెండంకెల కూడికలు తీసివేతలు కూడా చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది. సర్వేలో అంశాలను చూస్తే విద్యార్థుల భవిష్యత్తు పట్ల మోదీ ఉదాసీనంగా ఉన్నారని మోదీ ఏం చేసి కాకపోతే అఫ్కోర్స్ చర్యలు తీసుకోవాలండి, డెఫినెట్గా రివ్యూస్ చేయాలి. రివ్యూ చేయకపోతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఉన్న హెడ్ అసలు ఆ కింద ఉన్న కలెక్టర్స్ని ప్రెజర్ చేయరు కదా. కలెక్టరే అడగనప్పుడు లోకల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఒకటండి, ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మీకు ఒక అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది? మిమ్మల్ని ఒకరు క్వశ్చన్ చేస్తే వస్తుంది. అంతేగాని మీ హెడ్డే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు మాత్రం ఎందుకు పెడతారు దాని మీద? కాబట్టి పై లెవెల్ నుంచే దానికి రివ్యూస్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రెగ్యులర్గా ఇవ్వాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. సరే, దాడి చేయబోమని హామీ ఇస్తే అమెరికాతో చర్చలకు సిద్ధం. ఇరాన్ చెప్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై చర్చలకు గతంలోనే సిద్ధంగా ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది అని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నారు. ఓకే, గ్రామానికి రోడ్డు కావాలన్న గర్భిణి, ప్రసవం తారీఖు చెప్పమన్న ఎంపీ. అబ్బో, ఇది నిజంగా ఇలాంటి పదాలు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని నార్త్లోనే కనిపిస్తుంటాయండి. ఆర్పిఎఫ్కు తొలి మహిళా సారథి. మీకు గమనిస్తే 4 days బ్యాక్ మనం నేవీకి సంబంధించి ఆ అమ్మాయి గురించి తెలిసాం. ఫస్ట్ టైం
ఇండియన్ నేవీలో ఉమెన్ పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడేంటి ఆర్పిఎఫ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరిమా సొనాలి మిస్త్రీ. చాలా ఇంపార్టెంట్ అయిన లైన్ అండి, అండర్లైన్ చేసుకో. సొనాలి మిస్త్రీ రైల్వే రక్షక దళం ఆర్పిఎఫ్. మనం మామూలుగా కూడా చూస్తాం కదా ట్రైన్లో సర్వీలెన్స్ కోసం తిరుగుతుంటారు అనమాట. ఇది ఒక మహిళ అధికారి సారథ్యం వహించడం ఇదే తొలిసారి. కాబట్టి ఈమె పేరు కూడా అడిగే ఛాన్స్ ఉంది, సొనాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకా ఏం మాట్లాడుతున్నారు? పిలిస్తే పలుకుతా ఏంటంట? కదిలే ఇళ్లతో ప్రకృతి ఒడిలోకి. టూరిజం గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఉత్తరాంధ్రకు పగడాల హారం. ఏంటి ఉత్తరాంధ్రలో పగడహారం? జడసై అధ్యయనంలో పగడపు దిబ్బల గుర్తింపు అరుదైన జీవ వైవిధ్యానికి ఆవాసంగా మారుతుందని వెల్లడి. అంతర్జాతీయ జర్నల్లో తాజాగా ప్రచురణ. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటివి కోట్ చేయండి. రాష్ట్ర పరిధిలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో తీరం అద్భుతమైన సముద్ర జీవ వైవిధ్యానికి నిలవుగా మారింది. ఈ ప్రాంతంలోని సముద్రంలో అరుదైన పగడపు దిబ్బలు వృద్ధి చెందుతున్నాయి. ఈ అధ్యయనాన్ని మన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది, అదే జెడెస్ఐ. ఓకే, దేశ సముద్ర జీవ వైవిధ్యంలో ఇదొక కీలక మైలురాయని పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పగడపు దిబ్బలు, నాచు గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇటీవలి వాతావరణ మార్పులు, సముద్ర కాలుష్యం, అధిక చేపలు పట్టడం వంటి చర్యలు వీటికి ముప్పుగా పరిగణించాయి. దీంతో ఈ అరుదైన సంపద మన రాష్ట్ర తీరంలో ఉంటే వాటి పరిస్థితి ఏంటని జెడెస్ఐ పరిశోధన చేసింది. ఓకే, ఉంటే మంచిదే కదండి, మనకు కూడా ఓషన్లు మెరైన్ డైవర్సిటీ అనేది పెరుగుతుంది కదా. జామెట్రీ బాక్స్. అబ్బా, కిడ్నాప్ నుంచి తప్పించుకున్న బాలిక, గ్రేట్. ఆ అమ్మాయి గట్స్కి హ్యాట్సాప్. ఈపీఎస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారంట. కరెంటు సమస్యకు ఫోన్తో చెక్. డిస్కమ్ పరిధిలో ఉంటే 1912 టెలిఫోన్ ఫ్రీ లైన్ అనమాట. ఓకే, ఇదే ఈ సెల్ఫీ వీడియో తోసేసిందని చెప్పి. భార్యకు విడాకులు, పాలతో స్నానం అంట. పచ్చని ఆలోచన ఉపాధికి ఆలంబన. గోవుల పల్లె ఈ గాయిదు పల్లె. అలా నిండుగా జేబు నిండుగా. ఓకే, ఫిషరీస్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సరే, గిరిజనుల రాజ్మా టీవీ. టీవీ అంటే ఆ టీవీ కాదండి, టీవీ అంటే గొప్పతనం అంటారు. అట్లా రాజ్మా గురించి మాట్లాడారు. నాడు గంజాయి సాగుతో కేసులు భయం, నేడు స్వేచ్ఛగా పొలం పనులు. మంచిదే కదా, ఏం గంజాయిలండి బాబు. భగవద్గీత శ్లోకాలు నిత్యం వినాలి, గజల్ శ్రీనివాస్. గురుకులాలతో లక్షల మంది తలరాతలు మార్చిన టీవీ. మాజీ ప్రధాని విగ్రహావిష్కరణలో తెలంగాణ సీఎస్ టీవీ కుమార్తె వాణిదేవి వీళ్ళు మాట్లాడారనమాట. ఓకే, 3D చిత్రం బోధన వినూత్నం. వైద్యారోగ్య శాఖ వాహనాల ఖర్చు ఎంత? నివేదిక కోరిన సత్యకుమార్ యాదవ్ గారు, మినిస్టర్ ఆయనే కదా. ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం, త్వరలో అధికారిక ప్రకటన. ఎవరు చెప్తున్నారు? నారాయణ గారు చెప్తున్నారు. పురపాలక పొరుగు సేవల ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కార్మికుల డిమాండ్లు సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని చెప్పి అనుకుంటున్నారంట. సరే, వారికి కూలింగ్ పీరియడ్ అక్కర్లేదు. 27 ఏళ్ళు విడిగా ఉంటున్న జంటకు. ఓకే, 27 ఏళ్ళు దూరంగా ఉంటే ఇంకెందుకండి కూలింగ్ పీరియడ్? పిచ్చా? ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారు, జగన్ విమర్శలు. పలు రాష్ట్రాల్లో తగ్గిన కొబ్బరి దిగుబడి. ఓకే, కాబట్టి కొబ్బరికి ఇంకా ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సప్లై తగ్గింది కదా, సో ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. విశాఖలో 2వ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు. ఇది మనకు కావాల్సిన న్యూస్. ఏంటి? విశాఖ కేంద్రంగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. జూలై 14-15 రెండో బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పోర్టుల సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ సహా 7 దేశాలు పాల్గొనే ఈ సదస్సును విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీ ఏంటి చూడండి, ఈ టాపిక్సే మనకు డైరెక్ట్ ఎస్సే కింద వస్తాయి. బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ అనే ఇతివృత్తంతో 2వ ఎడిషన్ జరగనుంది. ఓకే, దీనికి ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. ఏం మాట్లాడుతున్నారు? 2 రోజులు జరుగుతుందన్నారు కదా, దానికి సంబంధించి బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు దీంట్లో పాల్గొంటున్నాయి.
బిమ్స్టిక్ పోర్టుల తొలి సదస్సు 2019 విశాఖపట్నంలో నిర్వహించడం విశేషం. మీరు గమనిస్తే ఆ టైంలో రాసిన ప్రతి ఎగ్జామ్లో ఈ విశాఖకు సంబంధించిన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఈసారి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. ఓకే. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ప్రాంతీయ నౌకాశ్రయాలు, ఓడల రవాణా, పర్యాటకం, పెట్టుబడులు తదితర రంగాల సహకారాన్ని బలోపేతం చేయడంలో బిమ్స్టెక్ కీలక పాత్ర పోషించనుంది. ఓకే. నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. ఇంకా షెడ్యూల్ వచ్చేసిందంట. ఇది సినిమా పేజీ చెప్తున్నారు. గుడివాడలో ఉద్రిక్తత. రప్పా కాదు చీకట్లో పని అయిపోవంటే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు అసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి. నిజంగా మన వాళ్ళకు ఉన్నంత స్క్రిప్ట్ రైటింగ్ ఎవరి దగ్గర ఉండదేమో. నిలకడగా గోదావరి ప్రవాహం, అప్రమత్తమైన యంత్రాంగం. గోదావరి ముంపు ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటి గురించి. సో జడ్పీ చైర్పర్సన్ హారికతో మాట్లాడిన జగన్. ఈ జడ్పీ చైర్పర్సన్ హారిక గారి మీద టీడీపీ వాళ్ళందరూ దాడి చేశారన్నట్టుగా ఈ ఫోన్ కాలే అనమాట. ఇదిగోండి ఇక్కడ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఈ కాన్స్పరెన్సీకి సంబంధించి నిన్నంతా న్యూస్ అంతా దీని గురించి రన్ అయింది కదా. సో దాని గురించి వీళ్ళు ఇక్కడ న్యూస్ అనేది హైలైట్ చేశారు. కర్ణాటకలో పులి 2 కూనలు మృతి అంట. ఇంకా ఏమంటున్నారు, పోలవరాన్ని పక్కదారి పట్టించేందుకే బనకచెర్ల. చూద్దాం బనకచెర్ల గురించి షర్మిల గారు ఏం మాట్లాడా కూడా తీద్దాం. 14న ఏపీఎల్ సీజన్ 4 క్రీడాకారుల వేలం. బెంగళూరు తొక్కిసలాటగాల్లో తీవ్ర భద్రతా వైఫల్యం. మన అభిమానం అంతే ఉంది, వాళ్ళ ఏర్పాట్లు అట్లే ఏడ్చినట్టున్నాయి. ప్రజల తరపున పోరాడితే నోరు నొక్కేస్తారా బొచ్చ. వామ్మో ఏంటో అసలు. పెనుగాలిలో చిరు ఆసరా. ఏంటిది? ర్యాట్. విమాన ప్రయాణికుల ప్రాణాలు కాపాడే అత్యవసర సాధనం అంట. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎవ్రీడే న్యూస్లో వీటికి సంబంధించి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే జరిగే ప్రమాదాన్ని ముందు ఎలా గుర్తించాలి, దీని మీద రిపోర్ట్స్ ఏంటి, వరల్డ్ వైడ్ ఏమైనా జరిగాయి, ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఉంది కదా. ఒక మేబీ అడగచ్చు ఇలాంటి కెలామిటీస్ సంబంధించి కూడా క్వశ్చన్. అందుకని సరే. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయంలో భారత్కు త్వరలో ప్రముఖ స్థానం. ఏంటో చూద్దామండి. మధ్యవర్తిత్వం, మీడియేషన్ అంటాం కదా, అది రాజీ విధానాలు, వివాదాల సామరస్య పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీడియేషన్ అనేది నాట్ ఓన్లీ డ్యూరింగ్ డివర్స్ ఇష్యూస్ ఇదే కాదండి, ఏదైనా ఒక ఆర్బిట్రేటర్గా, లైక్ ఏదైనా ఇన్స్టిట్యూట్స్, సంస్థలు, లేకపోతే కంపెనీస్ మధ్యన కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి కదా. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, వర్క్ అంతా అక్కడ విత్హెల్డ్ అయిపోతుంది. సో అలా జరగకుండా వాటిని కూడా కంటిన్యూషన్ చేయడానికి మీడియేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అందుకని వీటికి ప్రాముఖ్యత పెరుగుతుంది. స్వతంత్ర ప్రత్యామ్నాయ విధానంగా ఇది రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ రంగంలో ఇటీవలే తన ప్రయాణాన్ని ప్రారంభించిన భారతదేశం త్వరలోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయానికి ప్రముఖ కేంద్రంగా విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు ఒకసారి వెళ్ళి ఆర్టికల్ 51లో ఏ, బి, సి, డి అని ఉంటాయి. ఒక్కసారి ఏ ఏం చెప్పింది, బి ఏం చెప్పింది, సి ఏం చెప్పింది, డి ఏం చెప్పిందో చూడండి. అలాగే ఆర్బిట్రేషన్ మీడియేషన్ యాక్ట్ 1991లో తీసుకొచ్చారు. ఎవరు? పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు. ఈ రెండింటిని చూస్తే మీకు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అర్థమైంది. మీరైతే 51 ఆర్టికల్ని అయితే ఒకసారి ఎలాబొరేటివ్గా చూడండి. సరే, ఇంకా ఏమంటున్నారు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం గమ్యస్థానంగా భారత్ ఉద్యమం. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం గమ్యస్థానంగా భారత్ ఉద్భవం అనే అంశంపై ఈ థీమ్ అంతా నడిచిందనమాట. సరే, జమిలీ నివేదికకు తొందరేం లేదు. జేపీసీ చైర్మన్ చౌదరి నిన్న అన్నారు కదా, సో సీజేఐలు మన వాళ్ళు అందరూ పోయి మాట్లాడారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు కదా, అందుకని రిపోర్ట్ ఇప్పుడు తొందర లేదు అని చెప్తున్నారు. ఇది ఇంధన స్విచ్ కథ. అహ్మదాబాద్ ఫ్లైటే అండి. దేశీయంగా తొలిసారి బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ఢిల్లీలో చేస్తున్నారు. ప్రాచీన వైద్య విధానాల డిజిటలీకరణను భారతదేశ్. ఎవరు చెప్పారు ఇది? WHO ప్రశంసించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధతో అనుసంధానించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. భూమికి తిరిగొచ్చాక 7 రోజులు పునరావాసానికి శుభాంశు. మేబీ 15 రావచ్చు కదా, 14 స్టార్ట్ అవుతారంటే 15 వస్తారు, అంటే రేపే కదా. ఉత్తర కొరియాపై కూటమి కట్టద్దు రష్యా చెప్తోంది. ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకుని రక్షణాత్మక కూటమిగా ఏర్పడవద్దని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లను రష్యా విదేశాంగ మంత్రి కోరారు. యంగ్ ఇండియన్కు విరాళాలు, దాతలకు కాంగ్రెస్ టికెట్లు.
నగదు అక్రమ చలామణి జరిగిన తీరిది. ఒక పని చేద్దామండి, మనం ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కూడా ఒక వీడియో చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాలిఫోర్నియాలో 200 మంది అక్రమ వలసదారుల అరెస్టు, అధికారులపై నిరసనకారులు దాడులు. వామ్మో! ఇమ్మిగ్రేషన్ అధికారులతో నిరసనకారులు వాగ్వాదం. వీసా వస్తే సరిపోదు, బహిష్కరణ ముప్పై అమెరికా హెచ్చరిక. మీకు వీసా వచ్చినా సరే అమెరికా ఎవరి మీద అయితే కోపంగా ఉందో మీరు కూడా అలాగే కోపంగా ఉండాలి. అమెరికా ఎవరిని చూసి అయితే నవ్వుతుందో మీరు కూడా అలాగే చూసి నవ్వాలన్నమాట. మీరు కానీ ఈ రెండిట్లో ఏది తప్పినా కూడా మీ మీద బహిష్కరణ మీద వేటేస్తుంది అమెరికా. కాట్సా యాక్ట్ ఏంటండి? అదే కదా, నీతోనే మాట్లాడాలి, పక్కనంతా మాట్లాడొద్దు. నీతోనే మాట్లాడనుకోవడం తప్పు లేదు, కానీ నాకు నచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడావు కాబట్టి నీ మీద రివెంజ్ తీసుకుంటా అంటే ఎంత దూరం? అన్నీ అమెరికాకే వస్తాయన్నమాట ఇలాంటి ఆలోచనలన్నీ. బీహార్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభం. ఇప్పుడు దాకా ఓటర్స్ గురించి కొట్టుకున్నారు కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత క్లియరెన్స్, ఇప్పుడు సీట్ల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారన్నమాట. చిత్రహింసల కేంద్రాలకు యునెస్కో వారసత్వ చలాల్లో చోటు. కంబోడియా 50 ఏళ్ల క్రితం నాటి కమ్యూనిస్ట్ ఖేర్ రూజ్ ప్రభుత్వం జనహత్యలకు చిత్రహింసలకు ఉపయోగించిన 3 స్థలాలను శుక్రవారం యునెస్కో వారసత్వ కట్టడాల్లో చేర్చారు. వాటిలో ఒక ఊచకోత స్థలం ది కిల్లింగ్ ఫీల్డ్స్. అమ్మో! మిగతా 2 కారాగారాలే. అంకోర్ వట్తో పాటు మరి 3 కంబోడియా పురావస్తు కట్టడాలు ఇప్పటికీ యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్నాయి. సరే, ఇంకేమిచ్చారు వసుంధర? నెక్స్ట్ బిజినెస్, ఉబకాయం తగ్గిస్తాం. ఏమో అండి, ఉబకాయానికి ఇంపార్టెన్స్ అయితే పెరిగింది. దాని గురించి ఒక క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ అడిగారంటే మరి రాయాలి కదా. సో చూడండి ఒకసారి, హెల్త్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో. నిమిషాల్లో సరుకులు డెలివరీ ఎంత మూల్యానికి? అంతే కదా, ఇప్పుడు మీరైనా చూడండి, జెప్టో ఇవి 10 minutes అంటారు, కానీ డెలివరింగ్ ఛార్జెస్ మాత్రం వాచిపోతున్నాయి. పసిడి వెండి స్వచ్ఛంద తనఖాకు బ్యాంకులు అంగీకరించవచ్చు. మామూలుగా మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలంటే పోయి అప్రైజల్ వస్తేనే అప్రైజల్ సర్టిఫై చేస్తే ఇస్తున్నారు కదా, ఇప్పుడు అలా కాకుండా స్వచ్ఛంద తనఖా బ్యాంకులు అంగీకరించవచ్చంట. ఓకే. భారత్లో ప్రీమియం వినియోగదారులకు ఎక్స్ చందా రుసుము తగ్గింపు. ట్విట్టర్కి సంబంధించి. అసలు ఇంతకుముందు ఫ్రీ అకౌంట్ కదా, అంతే 10 రూపాయలు పెంచుతాడు, మనం తగ్గించండి అయ్యా అంటాము అసలు లేని దగ్గర. వాడు ఒక 2 రూపాయలు తగ్గించి 8 రూపాయలు అంటాడు. అంతకుముందు అసలు జీరో, అసలు ఏం కట్టేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు 8 రూపాయలు కడుతున్నాం అని బాధపడకుండా మనం 2 రూపాయలు తగ్గించాడు కాబట్టి 8 రూపాయలుగా ఇచ్చింది మాకు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లా ఉంటుంది స్ట్రాటజీ మీరు వీళ్ళది. విద్యా రుణాలకు అమెరికా కోత. ఇతర దేశాలు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒకటి వచ్చింది కదా, ఆ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూడండి అన్ని, అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ ఎలాంటి కరెక్షన్ మెజర్స్ తీసుకుంటుందో వాటన్నిటిని తీసుకోదు ఇంకా నుంచి అమెరికా ప్రభుత్వం. లైక్ క్యాపిటలిస్టిక్గా మారుతుంది. అమెరికా కంపెనీలకు 7 లక్షల కోట్ల టారిఫ్ కష్టాలు. ఆ దేశంలో ధరలు పెరిగే అవకాశమే, ఇన్ఫ్లేషన్ ఒత్తిడి. జేసీ మోర్గన్ ఎవరోగా చెప్పింది, జేసీ మోర్గన్ చెప్పింది అనమాట. ఒకసారి వీలైతే ఇదొకసారి చూడండి. నెక్స్ట్, ఎన్బిఎఫ్లకు పన్ను సడలింపులు. ఎన్బిఎఫ్సిలకు మన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఫైనాన్స్ కంపెనీస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీపై ఊరట. ఓకే, ఇంకా ఆహా అంట ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, కనీస హాజరు నిబంధన సరైనదే, హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అటెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి, కేంద్ర మంత్రి భూపతి రాజు. ఉద్యోగాల కల్పనే డబుల్ ఇంజన్ సర్కారు ప్రాధాన్యం. ఎక్కడ సార్ ఇక్కడ ఏదో చెప్పారబ్బా, మనది చిన్న లైన్లో ఇచ్చారు చూడండి. ఏబిపిఎస్సి గ్రూప్ 1, 2ల పోస్టుల భర్తీకి డబుల్ ఇంజన్ సర్కారు ఉపక్రమించిందని తెలిపారు. అవునా, తెలియదు సార్ మాకు కూడా. ఒత్తిడి కాలుష్యంతో సంతానలేమి సమస్య. రాష్ట్ర స్థాయి గైనకాలజీ సదస్సులు చర్చ. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వైద్యులు తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, అరాచకంపై అక్షర సమరం. బారాసార్ పేరైతే మొత్తానికి. ఖైదీ కడుపులో సెల్ ఫోన్ అంట. వామ్మో! బదిలీలో తెలియక తప్పు చేసావు, రిలీవ్ చేయండి. షోకాసు నోటీసుకి ఆర్జేడీ ఆదినారాయణ వివరణ ఇస్తున్నారు. దీన్ని బట్టి పేరుని నాని వ్యాఖ్యలు దేనికి సంకేతం? వదిలేసండి. అల్లుడు కాదు యమ్ముడు. ఓకే, బతికి ఉండగానే చనిపోయాడంటే సమాచారం. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల విడుదల.
ఓకే అండి. ఒక్కసారి ఈ ట్రంప్‌కి సంబంధించిన టారిఫ్ ఉంది గదా! అది బిజినెస్ పేపర్‌లో ఉంది. ఒకసారి చూసి వెళ్దామండి. ఏం చెప్తున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు కాస్త ఆ దేశంలోని కీలక కంపెనీలపై భారం వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్టికల్‌ని మనం మస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రత్యక్షంగానే $82.3 బిలియన్ మేర ప్రభావం ఉండొచ్చని జేసీ మోర్గాన్ చేజ్ ఇన్స్టిట్యూట్ తన విశ్లేషణలో తెలిపింది. $10 మిలియన్ నుంచి $1 బిలియన్ మేర ఆదాయం ఉన్న కంపెనీలన్నిటిపైనా దిగుమతి సుంకాలు, కస్టమ్స్ డ్యూటీస్ వల్ల వ్యయభారం పెరుగుతుందని అంచనా. ఈ విభాగంలోని కంపెనీలు అమెరికాలోని ప్రైవేటు ఉద్యోగుల్లో మూడో వంతును కలిగి ఉన్నాయి. ఇవన్నీ చైనా, భారత్, థాయిలాండ్ నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. రిటైల్, టోకు రంగాలు ఈ దిగుమతి పన్నుల వల్ల మరీ ఎక్కువ కష్టాలు పాల్గొనున్నాయి. ట్రంప్ చెప్పిన దానికి భిన్నం ఏంటి? దిగుమతులపై ఆధారపడ్డ అమెరికా కంపెనీలకు ఎటువంటి టారిఫ్ వ్యయాల భారం ఉండదని, విదేశీ తయారీ కంపెనీలే వాటిని భరిస్తాయన్న ట్రంప్ అంచనాలకు ఈ విశ్లేషణ భిన్నంగా ఉంది. అంతే కదా, ఫారిన్ కంపెనీసే అన్నారు. బట్ ఓన్ కంపెనీస్ కూడా ఈరోజు సఫర్ అవుతున్నాయి. టారిఫ్ రేట్లు ఆగస్టు 1న అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందే ఈ అంచనాలు రావడం విశేషం. ఈ అంచనాలు చైనా, మెక్సికో, కెనడాలపై అత్యధిక టారిఫ్ను ప్రకటించిన ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై నేరుగా 50% టారిఫ్ను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్కు, అల్యూమినియం అనేది, అల్యూమినియం ఏంటి, హై వాట్ టు సే డక్టిలిటీ కాదు కానీ హై హార్డ్నెస్ ఉంటుంది, హై స్ట్రెంగ్త్, బట్ లైట్ మెటీరియల్. అందుకే కదా అన్నిట్లో అల్యూమినియంని వాడతాము. అల్యూమినియం యొక్క ఓర్ ఏంటండి, దేని నుంచి వస్తుంది? ఇది బాక్సైట్. ఉక్కు లేకుండా, స్టీల్ ఇండస్ట్రీ లేకుండా మనదే చూద్దాం, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎక్కడ డెవలప్ అయింది అసలు? సో ఉక్కు, అల్యూమినియం మీద కూడా 50% వేశారంటే మరి కంపెనీస్ పరిస్థితి ఎలా అవుతుందో ఆలోచించండి. టారిఫ్ వ్యయాల్లో 60% మేర వినియోగదారులకు కంపెనీలు బదిలీ చేసే అవకాశం ఉందని గోల్డ్మాన్ సాక్స్ అంచనా వేస్తుంది. అప్పుడు ఎవరు సఫర్ అవుతారు? అల్టిమేట్గా కన్జ్యూమర్ సఫర్ అవుతారు. ఇదే జరిగితే అమెరికాలో వస్తువుల ధరలు పెరగచ్చు. అంటే ఇది సప్లై వల్ల, లేకపోతే దాంట్లో ఉన్న వస్తురాశి మార్పుడి వల్ల జరిగిందా ఈ ధరలు? కాదు, ట్యాక్సెస్ వల్ల జరిగింది. ద్రవ్యోల్బణం పైన భారం పడచ్చు. కొంతమంది దేశీయ తయారీదారులు మాత్రం తమ వస్తువుల సరఫరాను బలోపేతం చేసుకునే అవకాశం ఉందని జేసీ మోర్గాన్చే అంటుంది. అయితే తక్కువ లాభాల మార్జిన్లో ఉన్న రిటైలర్లు, టోకు వ్యాపార కంపెనీలు తమ టారిఫ్ వ్యయాలను వినియోగదారులపై బదిలీ చేయాల్సి రావచ్చు. టారిఫ్లు ఏ దశను తీసుకుంటాయనేది అనిశ్చితగానే ఉంది. ఆ దేశ ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ 20 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తులు సైతం ఇటువంటి వాణిజ్య ఒప్పందాలను ఎప్పుడూ చూసింది లేదని అంటున్నారు. అలా చేస్తారు మరి ట్రంప్, ఏమైనా మామూలు విషయమా? ఏప్రిల్ 2ని ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు అప్పట్లో అమల్లోకి వచ్చినట్లయితే అదనంగా అమెరికా కంపెనీలు $187 బిలియన్ వ్యయాలను భరించాల్సి వచ్చేది. ప్రస్తుత రేట్ల కింద $82 బిలియన్ మోయాల్సి రావచ్చు. ఇది ఒక్కో ఉద్యోగిపై సగటున $2080 లేదా సగటు వార్షిక వేతనంలో 3.1% సమానం. బ్రిటన్ ఇప్పటికీ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయగా, భారత్, వియత్నాంలు అందుకు దగ్గరగా ఉన్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకసారి ఎన్బిఎఫ్సిలు కూడా చూడండి. ఎన్బిఎఫ్సిలు పరిమిత పన్ను సడలింపులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. కొన్నాళ్లుగా ఈ సంస్థ చేస్తున్న విజ్ఞప్తులను పరిష్కరించేందుకు బ్యాంకులతో సమానత్వం కోసం ఈ చర్యలు. ఏంటి, ఎన్బిఎఫ్సిలు ఏం కోరుతాయి? ఎప్పుడైనా బ్యాంకులు సమానంగా మమ్మల్ని చూడండి అని కోరుతాయి. అదే అడుగుతున్నాయి. చేరుతున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై పన్ను మినహాయింపు, కోలెడింగ్ సర్వీస్ ఫీజులపై జీఎస్టీ సడలింపు ఇచ్చే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి $1,00,000 వరకు మినహాయింపు లభిస్తుంది. తమ వద్ద చేసే డిపాజిట్లకు దీన్ని వర్తింపచేయాలని ఎన్బిఎఫ్సిలు కోరుతున్నాయి. ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు కలిసి రుణగ్రహీతలకు రుణాలు అందిస్తుంటాయి. దీనిని కో-లెండింగ్ అని పిలుస్తారు. సాధారణంగా బ్యాంకులు 80%, ఎన్బిఎఫ్సిలు 20% రుణాలను అందిస్తుంటాయి. ఈ రుణాలకు సంబంధించిన సేవలకు గాను బ్యాంకుల నుంచి ఎన్బిఎఫ్సిలు కొంత సేవా రుసుము వసూలు చేస్తాయి. ఈ మొత్తంపై 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నందున ఎన్బిఎఫ్సిల లాభాలపై ప్రభావం పడుతుంది. ఈ రుసుమును, జీఎస్టీ నుంచి మినహాయింపులను ఎన్బిఎఫ్సిలు కోరుతున్నాయి. 18% జీఎస్టీ అంట. ఎన్బిఎఫ్సియే చిన్నవి, దాని మీద 18% జీఎస్టీ కడితే ఇంకా అవి ఎలా సస్టైన్ అవుతాయి? రుణం తీసుకొని చెల్లించిన వారి ఆస్తులను వేలం వేసుకునేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. రుణ మొత్తంతో దీనికి సంబంధం లేదు. సర్ఫేసీ చట్టం ఉంది కదా,
ఆ చట్టం ప్రకారం ఎన్బిఎఫ్సిలు 20 లక్షలు దాటిన రుణాలకే ఇలాంటి చర్యలు తీసుకునేందుకు వీలుంది. ఈ పరిమితిని తొలగించి బ్యాంకుల తరహాలోనే అనుమతి ఇవ్వాలని ఈ సంస్థలు కోరుతున్నాయి. దీన్ని అనుమతిస్తే డెట్ రికవరీ ట్రిబ్యునల్పై భారం పడుతుందని, చిన్న గ్రహీతలపై వేధింపులకు దారి తీయొచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి. బట్ అవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కదండి, అంటే గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయింది. అవి కాకుండా ఇవి సపరేట్గా ఉంటాయి కదా, అవి అయితే అప్పుల వడ్డీలో కూరుకుపోతాయేమో. ఇట్లా ఇవ్వకపోతే 20 లక్షల వరకు మరి ఎన్బిఎఫ్సిలు కూడా సస్టైన్ అవ్వాలి కదా. చూద్దాం మరి మన ఫైనాన్స్ మినిస్టర్ దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటారు. ఓకే అండి, ఇక్కడతో మనకు 13th జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ చేసాం. మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.